తాగేవారికి కిక్కు, అమ్మేవారికి లక్కు. సర్కార్కు దసరా పండుగ డబుల్ బొనాన్జా ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. సిటీలోనే కాదు, జిల్లాల్లోనూ ఫుల్గా తాగేశారు మద్యం ప్రియులు. 4 రోజుల్లోనే సర్కార్ ఖజానాకు 278 కోట్ల ఆదాయం వచ్చింది. దసరా వచ్చిందంటే అటు మందుబాబులకు ఇటు సర్కార్కు పండగే పండగ. వారికి కిక్కు, వీరికి లక్కు ఒకేసారి కలిసొస్తాయి. పండగ పేరుతో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు మద్యం ప్రియులు. దసరాకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఈ 4 రోజుల్లో సర్కార్ ఖజానాకు రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది. 278 కోట్ల 53 లక్షల ఇన్కమ్ సర్కార్ ట్రెజరీకి వచ్చి చేరింది. దసరా రోజు మద్యం అమ్మకాలు 100% పైగా పెరిగాయి. ఈ ఏడాది దసరా ఎక్సైజ్ శాఖకు బాగా కలిసొచ్చింది. ఈ నెలలో 21 రోజుల్లో 1115 కోట్ల 54 లక్షల ఆదాయం వచ్చింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 21 రోజులను ఈ నెలతో కంపేర్ చేస్తే మద్యం అమ్మకాలు 140% పెరిగాయి. 21,77,000 మద్యం కేసులు, 25,05,000 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. మద్యం 159.28%, బీర్లు 58.89% సేల్స్ పెరిగాయి. ఈ నెల మద్యం అమ్మకాల్లో మహబూబ్ నగర్ ఫస్ట్ ప్లేస్ లో, మెదక్ లాస్ట్ ప్లేస్ లో ఉంది. పండుగ సందర్భంగా గురు, శుక్రవారాలు 2 రోజులు మద్యం సేల్స్ డబుల్ అయ్యాయి. జిల్లాల్లో గుడుంబాను కంట్రోల్ చేయడం కూడా మద్యం సేల్స్ పెరగడానికి రీజన్ గా చెప్తున్నారు ఎక్సైజ్ అధికారులు. చీప్ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. మద్యం డిమాండ్ కు బార్ షాప్ ఓనర్స్ కూడా బాగా క్యాష్ చేసుకున్నారు. చాలా చోట్ల రూల్స్ కి వ్యతిరేకంగా అమ్మకాలు జరిగాయి. ఎంఆర్పీ కంటే అధిక ధరలు వసూలు చేశారు కొందరు. బాటిల్ పై 5 నుంచి 10 రూపాయలు అదనంగా అమ్మినట్టు అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి.